ఒక మనిషిని క్రైస్తవునిగానో, మహమ్మదీయునిగానో, హిందువుగానో, జైనునిగానో, బౌద్ధునిగానో చూడకండి. ఒక మనిషిని మనిషిలా చూడండి. మతం మనిషిని బట్టలు చించుకునేలా చేస్తుంది. మతం వల్లే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరణించారు అంటూ ప్రవీణ్ పగడాల గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అలాగే ప్రసాదం మీద ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ప్రసాదం మీద ప్రవీణ్ పగడాల గారు ఎటువంటి వ్యాఖ్యలు చేశారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. వారితో మాట్లాడు. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో అండి. ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం అంటే క్రైస్తవ సమాజాన్ని అయితే కలిచివేసింది. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల గారు చెప్పినటువంటి కొన్ని వ్యాఖ్యలు, చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, చెప్పినటువంటి కొన్ని వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆయన మతాన్ని ఉద్దేశించి ఈ మధ్యకాలంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అలాగే ప్రసాదానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రసాదం మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇప్పుడు ఈయననే కాదు, క్రైస్తవ మత బోధకులు ఎవరు కూడా, అంటే ఎవరి మతం వాళ్ళు గొప్పదే కాదనట్లేదు. బట్ వీళ్ళు ఎలా ఉంటుందంటే, నేను చాలా సందర్భాల్లో వీళ్ళు బోధనలు చూశాను. మన మతమే గొప్పది, మిగతా మతాలు గొప్పవో కాదో తెలియదు కానీ మిగతా మతాల జోలికి వెళ్ళొద్దు, మిగతా వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు తినొద్దు, మిగతా వాళ్ళు ఆ ప్రసాద కార్యక్రమం పేరుతో మిమ్మల్ని పేరంటానికి పిలిచినా, మిమ్మల్ని భోజనానికి పిలిచినా వెళ్ళొద్దు అనేలాగా చెప్తారు. అందులో ఈయన కూడా అతిథులేం కాదు. సో ఇతను మరణానంతరం ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇంతకు ముందు అయితే నాకు ప్రవీణ్ పగడాల గారు అంతగా తెలియదంటే నేనేమనుకున్నా అంటే, నిజంగా మనకు అంతగా తెలియలేదంటే ఇతను పూర్తిగా వైరల్ అయ్యే వ్యాఖ్యలు కానీ మరి విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం చేయలేదేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన మరణానంతరం ఏదైతే క్రైస్తవ సంఘాలు ఆయన మరణం హత్య అది సాధారణ మరణం కాదు అని ఇష్యూస్ నడుస్తుందో, సరే ఆయన గొప్పవాడు అని అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు వైరల్ అవుతున్న అంశాలు ఆయన చాలా పద్ధతిగా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. కానీ హిందువుల ప్రసాదాలు అవి తీసుకోవద్దు, శివాలయాలకు వెళ్ళి అక్కడ మన జీసస్ కి ప్రార్థన చేస్తే వాళ్ళని అవమానించినట్టు అవుతుంది కాబట్టి వెళ్ళొద్దు అంటే దీన్ని ఒక పాజిటివ్ వేలో చెప్పారు ఆయన. అంటే వేరే దానికి వెళ్ళొద్దు అని. నిజంగా పరమత సహనం ఉంటే గనుక తీసుకోండి, తీసుకున్నంత మాత్రాన స్వీకరిస్తే తప్పేముంది? ఇప్పుడు ప్రసాదాలు స్వీకరిస్తే తప్పు అన్నప్పుడు మరి రక్త మాంసాలతో నిండిన ఈ శరీరాన్ని ఆ మతంలోకి తీసుకెళ్ళిపోవచ్చా? వేరే మతాల శరీరాన్ని ఆ మతంలోకి తీసుకెళ్ళిపోవచ్చా? ఇంకొకటి, మతం గురించి కూడా ప్రవీణ్ పగడాల గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే, ఒక మనిషిని క్రైస్తవునిగానో, మహమ్మదీయునిగానో, హిందువుగానో, జైనునిగానో, బౌద్ధునిగానో చూడకండి. ఒక మనిషిని మనిషిలా చూడకండి. ఈ మతం వల్ల మనిషి బట్టలు చించుకునే పరిస్థితి ఉంది. ఈ మతం వల్లే యేసు ప్రభు వారు మరణించారు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. ఆయన ఆ వ్యాఖ్యల్లో మీరు కంటిన్యూషన్ చెప్తున్నాను. అలా నిజంగా మనిషిని మనిషిలా చూడగలం సాధ్యమా అని అన్నాడు. ఆయనే లాస్ట్ లో క్వశ్చన్ చేశాడు. సాధ్యం కాదు, అది ఆయనకి సాధ్యం కాలేదు, మనకి సాధ్యం కాదు. నిజంగా సాధ్యమైతే మతాలు ఎందుకు, మత బోధనలు ఎందుకు? సాధారణ మనిషిలా ఉండండి, సాధారణ మనిషిలాగే మనిషిని మనిషిలా చూడమని చెప్పండి. అప్పుడు అక్కడ క్రైస్తవ బోధనలు వద్దు, బౌద్ధ బోధనలు వద్దు, సనాతన ధర్మ బోధనలు వద్దు, ముస్లిం బోధనలు వద్దు. మనిషిని మనిషిలాగా చూద్దాం. ఇప్పుడు మనిషిని మనిషిలాగా చూస్తే వాడు చర్చికి వెళ్ళొచ్చు, మసీదుకి వెళ్ళొచ్చు, లేదా గురు సాహెబ్ దాన్ని ఏమంటారు, గురునానక్ గురుద్వారాకు వెళ్ళొచ్చు, లేదంటే దేవాలయం. నాకు ఇప్పుడు సందేశం ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు కొన్ని వీడియోల్లో ఏమో అసలు మతమే ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది అన్నట్లుగా ఆయన మాట్లాడారు. కానీ ఆయన కొన్ని ప్రసంగాల్లో మాత్రం పరమతాలను నిందించేలాగా ఆయన ప్రసంగాలు అయితే ఉన్నాయి. అంటే ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే సనాతన ధర్మాన్ని కించపరిచేలాగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారన్నట్లుగా కొంతమంది నెటిజన్లు అయితే ఆయన మీద మండిపడ్డారు. అంటే రాముల వారి మీద, సీతమ్మ వారి మీద ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అలాగే మహాభారతం మీద ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, భగవద్గీత మీద ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల్ని ఇప్పుడు కొంతమంది హిందూ సంఘాల సోదరులు అయితే తప్పుపడుతూ ఉన్నారు. అంటే మతమే మనుషుల మధ్య చిచ్చు పెడుతోంది అని చెప్పినటువంటి ప్రవీణ్ పగడాల గారే పరమతాన్ని దూషించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇప్పుడు ఆ రెండు వీడియోలను జత చేసి సోషల్ మీడియాలో
చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. వీటిని ఎలా చూడాలి? అదే ఇప్పుడు ఈయన కూడా మనిషిని మనిషిలా చూడండి, చాలా కష్టం కదా అన్న పైన అది పెట్టి కింద మీరు అన్నట్టు పరమతాన్ని దూషించినట్టుగా వీడియో పెడుతున్నారు. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆయన ఏమన్నారు, జీసస్ యేసుక్రీస్తుని కూడా చంపింది ఈ మతం వల్లే కదా ఆయన చనిపోయాడు అన్నారు. సో ఏదైతే క్రిస్టియానిటీని వ్యతిరేకిస్తే ఎవరైనా మాట్లాడితే కనుక వెంటనే క్రిస్టియన్ సోదరులు ఏమంటారంటే, మరి మొబైల్ ఫోన్ కనిపెట్టింది మా క్రిస్టియన్నే, ల్యాప్టాప్ కనిపెట్టింది మా వాళ్ళే, మీరు ఇవన్నీ మానేయండి అని అంటున్నారు. బాగుంది. మరి యేసుక్రీస్తుని చంపిన యూదులు అని అంటారు, వాళ్ళు చంపారు, మరి అదే యూదులు ఈ రోజు కనిపెట్టారు ఇవన్నీ కూడా అంటారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా ఆ సంతతికి చెందిన వాడే కాబట్టి మాకు క్రిస్టియానిటీకి ఒక కొండంత అండ ఇప్పుడు ఎలాన్ మస్క్ లాంటి వ్యక్తులు ఉండబట్టే అవుతుంది అంటారు. బట్ అదే ఇజ్రాయెల్ కి సంబంధించిన వాళ్ళు జీసస్ ని ప్రభువుగా చూడరంట, మేబీ దేవదూతగానో ఇంకో రకంగానో చూస్తారంట. వాళ్ళు సుప్రీం గాడ్ ఎవరో ఒకరు ఉన్నారని అంటారు. అంటే ఇందులోనే రకరకాల విమర్శలు, రకరకాల వాదనలు, ఎవరికి ఏది తెలియదు. ఎవరికి పూర్తి స్థాయి దైవత్వం అంటే ఎవరికి పూర్తిగా వంట పట్టలేదు కాబట్టి ఎవరి మతానికి వారు గొప్పగా చెప్పుకుంటున్నారు, పరమతాన్ని నిందిస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరి మతాన్ని వారు పూజిస్తూ పరమతాన్ని గౌరవిస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వారి మతాన్ని వారు పూజిస్తున్నారు, అమ్మలాగా భావిస్తున్నారు, గౌరవిస్తున్నారు, కానీ పరమతాన్ని మాత్రం నిందిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అంటే నిజంగా పరమత నింద చేయకపోతే వీళ్ళ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందా? మతాలకు సంబంధించినటువంటి ప్రబోధకలు ఎగ్జాక్ట్లీ వీళ్ళ ఉనికి ప్రశ్నార్థకం మారుతుంది. మేబీ వీళ్ళకు ఆ ప్రయారిటీ సొసైటీలో వాళ్ళకు గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా సొసైటీలో ఏది ఎక్కువ స్థానంలో ఉందో దాన్ని నిందిస్తే కదా. ఇప్పుడు చాలా మంది ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్న చిన్న నాయకులు కూడా నాకు సమాధానం కావాలని చంద్రబాబు నాయుడు వచ్చి చెప్పాలి, నాకు సమాధానం కావాలంటే రేవంత్ రెడ్డి వచ్చి చెప్పాలి అంటున్నారు. తెలుగు రాష్ట్రాలు అంటే ఏంటి, పెద్దవాళ్ళతో ఢీకొంటే వీడికి ఆటోమేటిక్ గా పేరు వచ్చేస్తుంది. అలాగే ఈ సొసైటీలో సోకాల్డ్ ఈయననే కాదు, అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రబోధకుల గురించి మనం మాట్లాడతాం. అవును, అన్ని మతాలు మీరు అన్నట్టు పర్టికులర్ గా ఒక క్రిస్టియానిటీ అని కాదు, హిందూ మతంలో కూడా కొంతమంది ఉన్నారు, అలాగే ముస్లిం మతంలో కూడా కొంతమంది ఉన్నారు, క్రైస్తవుల్లో కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎప్పుడైతే వీడు హైలైట్ అవ్వాలంటే ఇప్పుడు నా ప్రొడక్ట్ మంచిది అని నువ్వు చెప్పుకో, నా ప్రొడక్ట్ చాలా బాగుంటుంది అని చెప్పుకో, అంతేగాని ఇప్పుడు లక్స్ సోప్ ఉందండి, నా సోపు లక్స్ సోప్ రాత ఈ హీరోయిన్లు వాడే సోపు చాలా తెల్లగా అవుతారని చెప్పు, అంతేగాని లైఫ్ బాయ్ మంచిది కాదు, సెంతాల్ మంచిది కాదు, డోవ్ మంచిది కాదు అని చెప్పకూడదు. అంటే ఒక వ్యక్తి హీరో అవడానికి అవతల ఉన్నటువంటి వ్యక్తిని విలన్ చేయడం, లేకపోతే జీరోని చేయడం, అతన్ని విలన్ చేసి జీరోని చేస్తేనే నువ్వు హీరో అవుతావా, లేకపోతే అవ్వా అంటే మరి చేత కావట్లేదు వీళ్ళకి. ఎదుటివాడిని విలన్ చేసి నేను పోటుగాడిని, నేను గొప్పగాడిని అని చెప్పుకుంటున్నారు తప్ప అలా కాకుండా వాడు ఏమనుకుంటే నాకు సంబంధం లేదు, నా పద్ధతి ఇది, నా సిద్ధాంతం ఇది, నాకు నమ్మిన సిద్ధాంతంలో నేను నడుస్తా అని చెప్పాలే గాని పక్కోడిని తక్కువ చేసి వీడి హీరో అయిపోవడం ఏంటి? ఎవరైనా సరే, ఇతరనే కాదు, మీరు అన్నట్టు అన్ని మతాల్లో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. నువ్వు హైలైట్ అవ్వడానికి పక్కోడిని తొక్కి వాడి భుజాల మీద కాళ్ళు వేసుకుంటూ పైకి వెళ్తున్నావు, అది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ యేసుని అల్లాని నిందించడం ఎంత తప్పో అలాగే హిందూ దేవుళ్ళని నిందించడం కూడా అంతే తప్పు. అది గ్రహించి ఇప్పుడు ఈయన మీరు చెప్పారు రామాయణం గురించి కొన్ని వ్యాఖ్యలు ట్రోల్స్ అవుతున్నాయి, అలాగే ముస్లిం సంబంధించి కూడా ఒక మాట మాట్లాడాలని కూడా ఒక ట్రోల్ అవుతుంది. బట్ అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన గురించి మనం మాట్లాడకూడదు, తప్పు. బట్ అంటే ఆయన మనిషిని మనిషిలా చూడొచ్చా అని చెప్పాడు కాబట్టి ఆ వాక్యము నిజంగా అది చాలా ఛాలెంజింగ్ థింగ్. మనిషిని మనిషిలా ఎవరు చూడటం లేదు. వాడి ఒక మతం పేరుతోనో కమ్యూనిటీస్ పేరుతోనో వాడొక రెడ్డి సామాజిక వర్గం, వాడొక కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఇవే చెప్తున్నారు తప్ప వాడు ఒక మనిషి, ఇవేవి పుట్టక ముందు పుట్టిన మనిషి వాడు అని ఎవరు చెప్పట్లేదు, ఎవరు చూడట్లేదు. మీరు అన్నట్టు పేరు కోసమో స్వలాభం కోసమో పక్కవాడిని నిందిస్తూ, పక్కవాడిని విలన చేస్తూ, పక్కవాడిని దూషిస్తూ వీడు హైలైట్ అవ్వాలని చూస్తున్నాడు. అలా అయితేనే నలుగురు వీడి దగ్గరకు వస్తున్నారు, నలుగురు దృష్టి వీడి పడుతుందని ఫీల్ అవుతున్నాడు. అది పోన్రాజు మరి ఎప్పటికీ ఇలాగా కొనసాగుతూనే ఉంటే వీడి మీద వాడి మీద వీడు బురద చల్లుకోవడమే అవుతుంది. బట్ కొన్ని వ్యాఖ్యలు అయితే మంచివి చెప్పారు, ఆ చెప్పిన మరుక్షణమే వీటిని ఈ విధంగా ప్రొజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని అనిపిస్తోంది. మేబీ చనిపోయిన వాళ్ళు ఎప్పుడు గొప్ప వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవడం మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.